42 వచ్చింది కాబట్టి అందులో 4వ భాగం 10.5 అంటే 10.5 ఇక్కడ పెట్టుకుంటున్నానండి. మీరు మీ ఆది రోజు ప్రకారంగా చెస్ట్ లూజ్ తీసుకుని అలాగైనా పెట్టుకుని 4వ భాగం పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కాబట్టి మనం 4వ భాగం తీసుకుని పెట్టుకున్నాం. దీన్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేయాలి. ఇప్పుడైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కూడా నేను నడుం లూజ్ అయితే తీసుకోకుండా చెస్ట్ ఎంత తీసుకున్నాను నడుం కూడా అంత పెట్టేసుకుంటున్నానండి, సరిపోతుంది. ఎక్కువైతే కటింగ్లో తీసేయచ్చు స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడైతే 10.5 చెస్ట్ లూజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను దీనికి 6 ఇంచులు అయితే 5.5 పెట్టుకుంటున్నానండి. 6 ఇంచులు అయితే పెట్టుకుంటున్నానండి. అంటే షోల్డరు నెక్ రెండు కలిపి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ నెక్ వెడల్పు మటుకి నేను 2.35 తీసుకుంటున్నానండి. 2.35 తీసుకుంటే నాకు రెడీ అయ్యేసరికి 3 ఇంచులు వస్తుంది. అందుకోసం 2.35 నేను మెడ అయితే తీసుకున్నాను కరెక్ట్గా 2.35. మిగిలింది 3.5 షోల్డర్ అంటే నెక్ షోల్డర్ కింద వచ్చేస్తుందండి మనకి. అయితే ఈ 3.5లోని ఆ 1/2 ఇంచు మనకి నెలకు వెళ్ళిపోతే ఇక్కడ రెడీ అయ్యేసరికి మనకి 2.5 వస్తుంది. చూడండి ఇక్కడ అరెంజ్ పోతుంది, ఇక్కడ 1/2 ఇంచు పోతుంది, మనకి ఇంకా 2.5 మిగులుతుంది. షోల్డర్ సరిపోతుందండి. ఖర్చుతో కలిపి మొత్తం షోల్డర్ నెక్ కలిపి 6 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఈ 6 ఇంచులకి 2.35 నెక్ వెడల్పు పెట్టుకున్నాను, 3.5 షోల్డర్ పెట్టుకున్నాను. మనకు రెడీ అయ్యేసరికి నెక్ 3 ఇంచులు వస్తుంది, షోల్డర్ 2.5 వస్తుంది ఖర్చులు పోయాక. ఇప్పుడైతే ఇదైతే 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 6 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఇలా 6 ఇంచులు పెట్టుకుని ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచులు పైన 6 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఈ సంఖ డౌన్ చేసే దగ్గర కూడా సంఖ రౌండ్ తీసే దగ్గర కూడా మనం 6 ఇంచులు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా అయితే లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని ఈ లైన్కి ఇలాగా ఓ లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ ఎల్ షేప్ దగ్గర ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడైతే 10.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే ఒక లైన్ గీసేసుకున్నాము. 2 ఇంచెస్ ఖర్చు మనకి కరెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ రావాలంటే చెస్ట్ లూజ్ తెలిస్తే మిగతావన్నీ వచ్చేస్తాయండి. చెస్ట్ లూజ్ బట్టే నెక్ అయ్యి పెట్టుకుంటాం కదా, మనకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ తెలిస్తే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ 1.5 కానీ 1.5 కానీ పెట్టుకోవాలి. నేనైతే 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. 42 కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకుంటే సంఖ నీట్గా వస్తుందండి. ఇలాగా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి.